హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు ఏమైందంటే నేను మా ఊరు నుంచి మా అత్తగారు ఊరు నుంచి బయలుదేరుతున్నాను. మార్కాపురం దాటాక మనకి ఆ ఊరు పేరేంటి? రాయవరం. ఎస్, రాయవరం దాటాక బ్రిడ్జి వస్తుంది కదా, ఆ బ్రిడ్జి దాటి వచ్చాక కొంచెం బైపాస్లో ఈ పార్క్ అయితే కనిపించింది. నేను పార్క్ వైల్డ్ పార్క్ అనుకుంటా, ఇది ఈ పేరు కూడా క్లారిటీగా తెలియదు. చూసేశారు కదా, ఇంకా లోపలికి ఉంది. ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందేమో. పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు కూడా వచ్చి ఎంటర్టైన్ చేయొచ్చు. ఇక్కడ మంచి ప్లేస్, బాగుందబ్బా. నాకు నచ్చి లోపలికి వచ్చాను. మీకు కూడా ఇక్కడికి వచ్చాక వీడియో తీద్దామని ఆలోచన వచ్చింది. మీకు కూడా వీడియో చూపిస్తాను ప్రతిదీ. పిల్లలు అయితే ఇవాళ ఎక్కువ లేరు, సండే వీక్స్లో అయితే ఎక్కువ ఉంటారు. కానీ ఇప్పుడు ఈరోజు ఏం వారం? బుధవారం కాబట్టి తక్కువ. అది కూడా హాలిడేస్ కూడా అయిపోయాయి, సంక్రాంతి హాలిడేస్. ఇంకా లోపలికి ఉన్నాయి అనుకుంటా, కనిపిస్తున్నాయి దూరంగా. మనమైతే అక్కడికి చూసేద్దాం. ఫస్ట్ ఇదంతా విజిట్ చేసేసి మొత్తం చూసేసి అయిపోయినాక లాస్ట్లో అక్కడికి వెళ్ళేద్దాం. ఓకే, మాతో పాటు మీరు కూడా ఈ ప్లేస్ అంతా చూసేయండి. ఓకే వ్యూవర్స్, చూసేయండి. మన ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. మార్కాపురం నగరవనం అనే పేరైతే ఉంది. మన బైక్ అయితే ఇచ్చేసి ఇక్కడ పార్క్ అయితే చేసేసాం. లోపలికి వెళ్ళేద్దాం. ఇదిగో మా లగేజ్. దాదాపు ఒక 20 days నుంచి తిరిగేసి వస్తున్నాం ఊర్లన్నీ. బైక్ అయితే ఇక్కడ పెట్టేసాం. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఈ ఎండ టైంలో కొంచెం కూల్ డ్రింక్స్ అలాంటివి కూలింగ్ ఐటమ్స్ ఉంటే బాగుండే. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి షాపులు కూడా ఏం ఓపెన్ లేవు అంట. ఒక 50 మంది వస్తే ఓపెన్ చేస్తామన్నారు. ఇక్కడ కూర్చోడానికి చల్లగా ఉంది. ఇది చొప్పగడ్డి. చిన్నప్పుడు మా అమ్మ ఊరిలో మా నాన్న కూడా ఇంతకుముందు మేము ఫస్ట్ ఇక్కడ అద్దెకు ఉండే ఇంట్లో అయితే ఈ గడ్డి తీసేవాళ్ళు. చల్లగా ఉండేది. ఎలాగంటే బయట నుంచి గాలి వచ్చిందంటే మనకి చల్లగా ఏసీ లెన్స్ వచ్చినట్టు ఉంటుంది గాలి. ఈ గడ్డి వల్ల గ్రీన్ మ్యాట్ వేశారు. ఈ బిల్డింగ్కి పెయింటింగ్ కూడా అచ్చం ఫారెస్ట్ డిజైన్లో వేశారు. అక్కడ ఒకటి ఉంది, ఇంకా లోపల ఉంది. మాకు ఒక గుడిసె అయితే కనిపిస్తుంది. అది మరి అది వాళ్ళదైనా లేదా. చుట్టూరు మనకు అర్థం కావడానికి కూడా ఫెన్సింగ్ కూడా వేశారు. అక్కడ ఒక రెస్ట్ హౌస్ ఉంది. మొత్తం మీకు చూపించేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి టైగర్ గురించి ఉంది. సేవ్ టైగర్, సేవ్ అవర్ ప్రైడ్. మనకు చదవడం వచ్చు కానీ ఇంగ్లీష్లో డెఫినేషన్ అయితే తెలియదు. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఇక్కడ వచ్చేసి అడవులను కాపాడండి, వన్యప్రాణులను రక్షించండి. అమ్మో, ఇంత తెలుగు చదివేసరికి తలపైన తొక్కొచ్చింది. కాపాడదాం, వన్యప్రాణులని రక్షిద్దాం. వృక్షో రక్షతి రక్షిత. అడవులను పెంచు, పచ్చదనాన్ని పంచు. అడవులు సుందరం, కాపాడుదాం అందరం. సూక్తులు అయితే బాగున్నాయి. లైటింగ్ తక్కువ వస్తుంది. ఎండ టైం అడిగా ఉన్న 11:30 12 అవుతుంది టైము. ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇసుక పూసి ఇలా జారుడు బండ అంటే మనకు తెలిసిన పేర్లు అయ్యే. ఇక్కడైతే మనకు పైకి ఎక్కడానికి చిన్నపిల్లలకి ఇవన్నీ గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇంకా లోపల ఉండే ఉంటాయి చూద్దాం. ఇక్కడ 2 పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. మేము వచ్చినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. అంతకుముందు ఎప్పుడు వచ్చారో తెలియదు. మధ్యలో యాప్ చెట్టు ఉంది. ఆడుకొని వెళ్ళిపోతే ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వటానికి. ఓకే, మేమైతే ఉయ్యాల సోఫాలు ఆడుతున్నాము. గాసెద్దులాగుండి పిల్లలు ఆడుకుని ఆటలు ఆడుతున్నాం. నేను రియల్గా కూర్చుంటే మా మిస్సెస్ వచ్చేసి పైకి
దిగు దిగు దిగు. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. చిన్న పాప పోయి ఆడుకుంటుంది. ఊగు నేను వీడని బాగుందా? ఇక్కడ ఉయ్యాలు చూసారు, దీనిపై చిన్న జైంట్ విలాలు ఉంది. ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు కదా, ఇక్కడ ఇంకో పర్సన్ కూర్చుంటేనే ఇద్దరు వెయిట్ బ్యాలెన్స్కి ఇది అనేది ఇలా ఊగుద్ది అనమాట. ఇదేదో ఊడిపోయేటట్టు. ఇదిగా స్మైల్. ఏంది చూడు చూడు. ఇటు చూడు, చూసి ఆపేస్తా. చూడు ఇదిగో. ఇంకెప్పుడన్నా అడుగుతావా? పార్కు తీసుకెళ్ళి బావా అంటావా? చెప్పు చెప్పు. నువ్వు అటు ఇటుకి వెళ్ళావంటే నేను పడతా కింద. ఎట్ట దిగుతావు సొత్తా ఉండు. సారీ చెప్పు, సారీ చెబితే ఆపుతా. చెప్పు సారీ చెప్పు, ఇంకెప్పుడు అడగనని చెప్పు. బంగారం అడుగుతావా? బంగారం అడుగుతావా? అడగగా బట్టలు అడగగా అడగనని చెప్పు. ఓకే గైస్, మన ఫన్ టైం అయితే ఊగు సరిపోయింది నీకు. మన ఇంట్లో కూడా పెట్టేస్తా ఒకటి. శెట్టి సిలకమ్మ మా ఇంటికొచ్చింది, సరికే దించింది. అయిపోయిందా? ఈ నెక్స్ట్ ఇది ఎక్కుతావా? ఇద్దరం ఎక్కొచ్చు. ఇది అయితే ఎక్కి చెప్తా, ఊపుతా. ఎక్కి పట్టుకోదాని. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. సో గైస్, ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా పెద్దవాళ్ళకు కూడా కొన్ని కొన్ని పనికొచ్చేవి ఉన్నాయి. అమ్మ ఆయాసం అయితే వచ్చేసింది. దాంట్లో తిరిగాము నేను తను. అమ్మ పిల్లలు తీసుకొచ్చిండే మాత్రం అల్టర్నేట్గా 200% అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎంత చిల్డ్రన్స్కి అయితే 15 రూపీస్ 10 రూపీస్ వచ్చి టికెట్. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ తీసుకున్నాను మా ఇద్దరికి. నాకు 20, తనకు 20, 40 రూపీస్. ఎక్కువ అమ్మ ఎక్కువ నువ్వు ఎక్కగలవు. పోలీస్ ట్రైనింగ్. ఇదిగో యాక్చువల్గా అయితే చూడు, అలా ఎక్కి అలా దిగాలి.
దీన్ని ఏమంటారు? దీని ఏమంటారు మనకైతే తెలియదు ఫ్రెండ్స్. తెలిస్తే కామెంట్ అంటే చేయండి. అందుకే జాగ్రత్తగా ఆడుకో. ఇది కూడా చాలా బాగుంది. గట్టిగా పట్టుకో, ఓకేనా? ఏమున్నా తక్కువ కాలేజీ పెట్టుకొని కలుపు చల్లించిన పేడలు పిడికలు కొట్టించిన వక్క నువ్వు బలిసిందా నీ బక్క పోర. ఎలా ఉంది నీ ఫీలింగ్ ఇప్పుడు? బాగుందా? కళ్ళు తిరిగాయా? నాకు కూడా తిరిగాయి. పిల్లలు వస్తే ఎంజాయ్ చేయగలుగుతారా? ఓకే ఓకే. ఇది ప్రమోషన్ అయితే కాదు, అసలు మాకు తెలియదు. మేము బైక్ మీద వెళ్తుంటే ఇది కనిపించి ఒకసారి చూసేద్దాం, ఇంత మంచి ప్లేసు. ఇంత ముందు మనం చాలాసార్లు వచ్చాం కానీ ఇక్కడ చూడలేదు. 1 year ఉందంట ఇది కట్టి. ఇంకా వర్క్ ఉంది, జరగాల్సిన వర్క్ అయితే ఉంది. ఇంకా లోపల ఉంది, లోపలికి వెళ్ళాలా. అలా లాస్ట్లో అవును అక్కడ కనిపిస్తుంది, అక్కడికి కూడా వెళ్దాము. ఓకే ఓకే. ఎంజాయ్గా ఉందా? అవును. ఈసారి మనం అక్కి కానీ గుండమ్మని ఇదంతా తిరిగేస్తారు వాళ్ళు అయితే. ఇంకా పిలిచినా రారు. చూడండి, మనకైతే ఎంట్రీ ఫీజు అయితే చాలా తక్కువ. పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 10 రూపాయలు అనుకుంటా. మళ్ళీ మీకు రిటర్న్లో మనం వెళ్ళేటప్పుడు మనం బైక్ పార్క్ చేసాం కదా, అక్కడ చూపిస్తా ఉండండి. ఇది ఇక్కడ మనం బైక్ పార్క్ చేసాం కదా, అక్కడ మనకి ఒక బోర్డు అయితే ఉంది. అక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, ఈ పార్క్ వచ్చేసి టికెట్ ప్రైజ్ లిస్ట్ అయితే ఇదే. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇంకేంటంటే ఒక 20 members 30 members ఉంటే షాప్ కూడా ఓపెన్ చేస్తారంట. వాటిలో ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వాటర్ దప్పికేస్తున్నాయి ఇంతసేపు ఆడి. అవును, కొంచెం రెస్ట్ తీసుకొని ఇదంతా చూసుకొని అటు కూడా వెళ్ళొద్దాం అని చెప్పి ఆగాము. కొంచెం రెస్ట్ తీసుకుని అయితే మొత్తం చూపిస్తాము. మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రావాలనుకుంటే చిన్న చిన్నపిల్లలకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ కేక్ పెట్టుకొని ఫ్యామిలీ వచ్చి ఆడిపించుకుంటూ మార్నింగ్ 9 to evening 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇది మన ఇష్టం, ఎంతసేపు అయినా ఉండొచ్చు అనుకుంటా. ఇంత టైం అయినా అయితే మనకి ఏం చెప్పలేదు ఆయన. ఓకే, మాతో పాటు మీరు కూడా ఇదంతా